యూ సో మచ్. ఈరోజు చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నా ఫస్ట్ మూవీ ఎక్స్పెరిమెంటేటివ్గా చేసాము. అట్ ద సేమ్ టైం ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను థియేటర్లో మన మూవీ చూద్దామని మేము ఎప్పటి నుంచో అనుకున్న ఎక్స్పీరియన్స్ చేసాము. మేము ఎక్కడెక్కడైతే హై అవుతారనుకున్నామో, ఎక్కడెక్కడైతే ఎమోషనల్ అవుతారనుకున్నామో ఆ పాయింట్స్లో చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో మీడియా వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడడం, మ్యామ్ మీరు కానీ సార్ మీరు కానీ ఆ 6 రీల్ ఏదైతే ఆ చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నారో ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఆ చిన్న కన్ఫ్యూజన్ అందరి లైఫ్లో ఉంటుంది. మనలో మనకే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో లేకపోతే రేపు పొద్దున్న ఏం చేస్తామో, ఫ్యూచర్ ఏమవుతుందా. మీ ఫ్యూచర్ మీకు తెలియదు కదా, మీ ఫ్యూచర్ మీకు తెలియదు, తెలుసు అనుకుంటాం. అట్ ద సేమ్ టైం మన అందరి హార్ట్స్లో ఉండే చిన్న ఈ సినిమా అంతా ఒక హార్ట్లా రిప్రజెంట్ చేసా. ఒక మనిషి మనసులో ఏమవుతుందో ఈ సినిమాలు కూడా అదే అవుతుంది. ఉగాది పచ్చళ్ళు అన్ని టేస్ట్లో ఉన్నట్టు చేదు ఉంటుంది కదా, చేదు ఎందుకు వేయాలి, చేదు మనం ఇష్టపడం అయినా వేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ హార్ట్ విల్ హ్యావ్ అ స్మాల్ కన్ఫ్యూజన్ ఇట్. నా 6th రీల్ ఆ పార్ట్ ఏదో సెకండ్ హాఫ్, దట్ ఈస్ ద కన్ఫ్యూజన్ ఎవ్రీ పీపుల్స్ హార్ట్ దట్ స్లోలీ విల్ గెట్ అండర్స్టాండ్. లైక్ మనకి ఏంటంటే మనం హీల్ అయిన తర్వాత, ఒక పెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కన్ఫ్యూజన్ మనకు తర్వాత అర్థం అవుతుంది, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అర్థం కాదు. కన్ఫ్యూజన్ ఎందుకు అనిపిస్తుంది, వీఆర్ నాట్ ప్రాసెసింగ్ ఇట్. సో ఈ సినిమా కూడా చాలా నీట్గా అలాగే క్రాఫ్ట్ చేసాము. ఇట్స్ వెరీ వెల్ క్రాఫ్టెడ్ దట్ ఆ పార్ట్ అలాగే ఉండాలి అని. అట్ ద సేమ్ టైం ఆ పార్ట్లో ఒక చిన్న కొత్త విషయం ఒకటి చెప్పాము, టేకింగ్ ఐడెంటిటీస్ అని. లైక్ నా పేరు అరుణ్ కదా, మై నేమ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ అరుణ్. ఇది జోక్ కాదు, నా పేరు అరుణ్ కాదు, మై నేమ్ ఈజ్ పవన్ కుమార్ భీమవరపు. అరుణ్ ఈజ్ అన్ ఐడెంటిటీ దట్ ఐ టుక్. అరుణ్ అన్నవాడు నా ఫ్రెండ్, వాడు చాలా బాగా రాసేవాడు అనమాట. అరే ఇలా రాస్తే బాగుంటుందేమో, ఈ బుక్స్ చదివితే బాగుంటుందేమో అని. వాడిలా ఉండాలనిపించి, వాడిలా చదవాలనిపించి, వాడిలా రాయాలనిపించి, ఎందుకు అరుణ్ అని ఎవరైనా పిలిస్తే నేను అలా రాస్తానేమో అని ఐ టుక్ దిస్ నేమ్. సో టుక్ అన్ ఐడెంటిటీ. అది మనం చాలామంది చేస్తాం. మీరు ఇక్కడ ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, మీకు బాగా నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు, నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు. యూ ఆల్ టేక్ ఫేసెస్ కదా. అది ఆ పార్ట్లో చెప్దాం అనుకుని చెప్పాము. అది చాలా డార్క్ స్పేస్ కాబట్టి అందరూ కొంచెం అదేంటి ఇలా జరుగుద్ది అందరి లైఫ్లో జరుగుద్ది. మీరు ఆఫీస్లో ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, ప్రేమించిన వాళ్ళతో ఒకలా ఉంటారు, మీకు ఇష్టమైన వాళ్ళతో ఒకలా ఉంటారు. దట్ ఈస్ ద సేమ్ పార్ట్ దట్ వీ ఇంటెండెడ్ టు సే. అది స్లోగా సిట్ అవుతుంది యాక్చువల్లీ. అంటే ఈజీ విషయాలు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. ఎమోషన్స్ కొంచెం ఓవర్బోర్డ్ అయినప్పుడు, విచ్ హ్యాపెన్స్ ఇన్ లవ్ ఆర్ హేట్, అవి చాలా స్లోగా ప్రాసెస్ అవుతాయి. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎలా చెప్పాలనుకున్నానో అలాగే చెప్పాను అండ్ ఇట్ విల్ సిట్ త్రూ. అది ఒక 2-3 డేస్లో 2 ఫ్రెండ్స్ గో టు మూవీ, ఒకటికి అర్థమైన ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3 ఫ్రెండ్స్ గో టు మూవీ, ముగ్గురికి అర్థమయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ సిట్ అవుతాయి చాలా స్లోగా. అది కాకుండా మిగతా పార్ట్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేము ఏదైతే దివ్యావతి వైష్ణవి గారి క్యారెక్టర్ కాదు అంటూ వచ్చామో, చీట్ చేసామో అనుకున్నారు. సో ఈరోజు ఆడియన్స్ మనం చూసినప్పుడు భయం, మీరు చెప్పింది కరెక్టే, దివ్యావతి ఆవిడ ఎవరు అన్నది ఆల్రెడీ బయటకు వచ్చి ఉంటుంది, బట్ డైరెక్ట్గా నేను చెప్పకూడదు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ వాట్ వీ టోల్ యూ గైస్ స్టక్ టు ఇట్. అండ్ వెరీ హ్యాపీ మీ అందరికీ సినిమా నచ్చినందుకు, ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు. గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ సిట్ విత్ యూ. చాలా స్లో పాయిజన్ అంటారు కదా, అలా ఎక్కుద్దని అలాగే రాసాం, అలా కన్సీవ్ చేసాం. అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, రియలీ హ్యాపీ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఓవర్ టు హీరోయిన్.